ఆల్ ఐసెస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్. బంగ్లాదేశ్‌లో ఉంటున్న హిందువుల పైన అయితే బంగ్లాదేశ్ వాళ్ళు దాడి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో బలూక్ అని ఒక ఏరియా ఉంటుంది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు చంద్రదాస్‌ని చంపారు. అది కూడా ఎలా చంపారంటే న్యూడ్‌గా బట్టలు విప్పేసి రోడ్డు పైన వేసి కొట్టి మరి ఉరితీసి మరి పెట్రోల్ పోసి అతనికి అయితే కాల్చి చంపేశారు. చంద్రదాస్ వాళ్ళు అయితే ప్రాపర్ అయితే వెస్ట్ బెంగాల్. పూర్వీకులు కొన్ని ఇయర్స్ నుంచి బంగ్లాదేశ్‌కి మైగ్రేట్ బంగ్లాదేశ్‌లోనే కొన్ని ఇయర్స్ నుంచి నివసిస్తున్నారు ఈ చంద్రదాస్ వాళ్ళ ఫ్యామిలీ. అయితే చంద్రదాస్ ముస్లిమ్స్ పైన అలానే వాళ్ళ దేవుని పైన అయితే అసభ్యంగా మాట్లాడనేసి చంపేశారు. కానీ బంగ్లాదేశ్ లో 99% ఉన్న ముస్లిమ్స్ పైన ఒక హిందూ ముస్లిమ్స్ పైన ఇలా మాట్లాడుంటాడా? బంగ్లాదేశ్ లో మైనారిటీ ఉన్న హిందువుల పైన దాడి ఎందుకు చేస్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటిది? బంగ్లాదేశ్ లో మెజారిటీగా ఉండేది ఎవరంటే ముస్లిమ్స్. అక్కడ మైనారిటీ ఉండేది ఎవరంటే మన హిందూస్. అలాంటిది ఇప్పుడు అక్కడ ఉన్న మైనారిటీస్ పైన అంటే హిందూస్ పైన అయితే దాడి చేసి చంపేస్తున్నారు. అసలు రీజన్స్ ఏంటి? దీని వెనుకున్న కారణాలు ఏంటో వీడియో తెలుసుకుందాం. అసలు దీనికంటే ముందు అసలు బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయిందో కూడా తెలుసుకుందాం. 1971 లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో కలిసినప్పుడు ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ కి హెల్ప్ చేసి బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీ అయ్యేలా ఇందిరాగాంధీ అయితే సపోర్ట్ చేశారు. ప్రజెంట్ ఏమైతుందంటే ఫిబ్రవరి 2026 లో అయితే 12th జనరల్ ఎలక్షన్స్ అయితే కాబోతున్నాయి. ముందు బంగ్లాదేశ్ లో అయితే హసీనా గవర్నమెంట్ ఉండేది. కానీ హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి రీజన్ ఎవరంటే షరీఫ్. మొత్తం ఈ స్టోరీ అంతా స్టార్ట్ కావడానికి షరీఫ్ ఈజ్ ద మెయిన్ రీజన్. షరీఫ్ చనిపోయిన తర్వాత ఈ దాడులు అయితే స్టార్ట్ అయిపోయాయి. షరీఫ్ ఓవర్ అంటే హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి మెయిన్ రీజన్ షరీఫ్ హసీనా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తూ అలానే మన ఇండియాకి యాంటీగా అయితే పనిచేశాడు. ఎలా అంటే ఈస్ట్ ఇండియా మాదే అంటూ కాంట్రవర్సీలు చేసేవాడు షరీఫ్. హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత తాత్కాలికంగా అయితే అక్కడ మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ అయితే పనిచేసింది. హసీనా గవర్నమెంట్ పడిపోవడానికి వచ్చిన పార్టీ ఇంకులాబ్. ఆ పార్టీని మళ్ళీ తాత్కాలికంగా ఉన్న మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ పడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇంకులాబ్ పార్టీ. ఇయర్ జరిగిపోయే ఫిబ్రవరి ఎలక్షన్స్ కి షరీఫ్ అయితే ఇండిపెండెంట్ గా అయితే పోటీ చేస్తున్నాడు. దాకా 8వ నియోజకవర్గంలో అయితే షరీఫ్ పోటీ చేస్తున్నాడు. ఈ కారణంగానే డిసెంబర్ 12th రోజు అయితే క్యాంపెయిన్ కి వచ్చాడు షరీఫ్. ఎవరో తెలియని వారు మాస్క్ వేసుకుని వచ్చి షరీఫ్ ని అయితే గన్తో ఫైట్ చేశారు. ఈ ఫైట్ చేసింది ఎప్పుడంటే డిసెంబర్ 12th రోజు షరీఫ్ ని ఫైట్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి అయితే సింగపూర్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ 6 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 18th డిసెంబర్ రోజు అయితే షరీఫ్ చనిపోయాడు. షరీఫ్ ని చంపింది ఎవరంటే ఫజీల్. కానీ అక్కడ ఉన్న బంగ్లాదేశ్ అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళు ఇండియా చంపింది అనేసి ఆరోపణ చేస్తూ అక్కడ అల్లా కల్లోలాలు సృష్టించి అక్కడ ఉన్న హిందువుల పైన దాడి చేసి చంపేస్తున్నారు. బంగ్లాదేశ్ కంట్రీ ఫామ్ అయినప్పుడు అక్కడ 30% హిందూస్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే హిందూస్ ఇంక్రీజ్ అన్న కావాలి లేకుంటే స్టేబుల్ గా ఉండాలి. కానీ ప్రజెంట్ ఎంత ఉంది అక్కడ హిందూస్ పాపులేషన్ అంటే 1.3%. మిగతా వాళ్ళు ఎక్కడ పోయారంటే మత మార్పిడి చేస్తూ కొంతమంది మత మార్పిడి వాళ్ళు చేస్తున్నారు అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు. హిందువులను మత మార్పిడి చేసి కాని వాళ్ళని చంపేస్తున్నారని చెప్పేసి సిఏఏ యాక్ట్ తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్. సిఏఏ అంటే ఏంటిదంటే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ కంట్రీస్ నుంచి ఎవరైనా హిందూస్, క్రిస్టియన్, సిక్, జైన్స్ ఇలా ఏ కంట్రీ నుంచి అయినా మన ఇండియాకి వస్తే వాళ్ళకి ఇచ్చే సిటిజన్షిప్ ఈ సిఏఏ. దీపు చంద్రదాస్ ఎలా చంపారంటే బట్టలు విప్పేసి రోడ్డు పైన కొడుతూ ప్రతి ఒక్కరు వీడియోలు తీసుకుంటూ అతను ఏదో కొట్టి చంపేశారు. కొడుతూ ఊరేసి మరి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ వీడియో ఎలా ఉందంటే ప్లే చేయాలన్నా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే సపోర్ట్ చేయవు. సో దానికోసం అనేసి నేను ఆ వీడియోని అయితే నా ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టాను. వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1.3% ఆఫ్ హిందూస్ ఉన్నారు. అంటే 1.3% హిందూస్ కూడా బంగ్లాదేశ్ లో ఉండడం అయితే ఇష్టం లేదు వాళ్ళకి. అంటే ఓవరాల్ గా బంగ్లాదేశ్ ని కూడా ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే వాళ్ళ టార్గెట్ అనేది అయితే అర్థమైంది. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.